ఎపిసోడ్ 244 ఎస్కేప్ ఫ్రమ్ గ్యాంగ్. గ్రీష్మకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చి ఆమె కళ్ళల్లో ఆనందం చూసి సంతోషపడ్డాడు ఉదయ్. సవార్ గతం గురించి విని బాధపడి అతని చదువు బాధ్యత అంతా తనే చూసుకుంటానని రేష్మాకి మాటిచ్చాడు హర్ష. వాళ్ళ దగ్గర్నుంచి బయటికి వచ్చి అక్కడే ఉన్న నది దగ్గర నిలబడి గ్రీష్మను మొదటిసారి చూసిన సందర్భం గుర్తు చేసుకున్నాడు హర్ష. ఇప్పుడు సవార్ కళ్ళల్లో ఎంత నిస్సహాయత కనిపించిందో గ్రీష్మ కళ్ళల్లో కూడా అలానే ఉందని గుర్తు చేసుకున్నాడు. ఆమె కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడికి వచ్చిందని, ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుందని, తనను ఇంకా బాగా చూసుకోవాలని అనుకున్నాడు హర్ష. ఆ ఫీలింగ్స్ అన్నిటినీ అదుపు చేసుకోవడానికి ధ్యానం మొదలుపెట్టాడు. అలా కొంత సమయం తర్వాత మైండ్ రిలాక్స్ అయిన ఫీలింగ్ రావడంతో రిఫ్రెష్ అయ్యాడు హర్ష. ఆ నది వైపు చూస్తే అది ప్రశాంతంగా కనిపిస్తూ ఒక థెరపీలా ఉంది. అందుకే చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు హర్ష. మరోవైపు వీరేంద్ర ఆఫీస్లో అతను మళ్లీ ఉదయ్కి కాల్ చేశాడు. కానీ ఎన్నిసార్లు చేసినా రీచ్ అవ్వలేదు. దాంతో అతనికి చాలా కంగారొచ్చింది. తను సంప్రదించిన ప్రతి ఇన్వెస్టర్ వేరే వాళ్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారని భావించి బాధపడి తన అసిస్టెంట్ వైపు చూసి, నాకిప్పుడే ఉదయ్ సెకండ్ నంబర్ కావాలి, ఎలా తీసుకొస్తావో నాకు అనవసరం అని అర్చాడు వీరేంద్ర. అతను అంత సీరియస్గా అడగడం చూసి తన జాబ్ పోయే పరిస్థితి వస్తుందేమో అని సైలెంట్గా వెళ్ళిపోయాడు అసిస్టెంట్. కాసేపటికి 2-3 సార్లు ఆలోచించి, సార్, ఆయన నెంబర్ నా దగ్గర లేదు అని చిన్నగా అన్నాడు అసిస్టెంట్. ఆ సమాధానం విని తిక్కరేగి, నీ దగ్గర ఉందా లేదా అని అడగలేదు, నేను ఎక్కడ్నుంచైనా తెమ్మని చెప్పాను. ఇప్పుడు నువ్వు తీసుకురాకపోతే నీ ఉద్యోగం పోతుంది అని సీరియస్గా అన్నాడు వీరేంద్ర. అది విని ఆ అసిస్టెంట్ చాలా భయపడిపోయాడు. తను జాబ్లో జాయిన్ అయి ఎంతో కాలం కాలేదు. ఇప్పుడు మళ్ళీ జాబ్ పోతే ప్రమాదమని ఎలా అయినా ఉదయ్ నంబర్ దొరకాలని ప్రే చేశాడు. ఆ నంబర్ దొరికిన వెంటనే అతనికి కాల్ చేసి, సార్, నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి అని తను ఎదుర్కొన్న సమస్య గురించి చెప్పాడు వీరేంద్ర. అతను చెప్పిందంతా ఉదయ్కి ముందే తెలుసు. వీరేంద్ర చెప్తున్నప్పుడు మధ్యలో ఆపి, ఈ ప్రాజెక్ట్ మీకిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను, రోజూ ఏదో ఒక సాకు చెప్తున్నారు అన్నాడు ఉదయ్. అది విన్న వీరేంద్రకి చాలా కోపం వచ్చేసింది. తన లైఫ్లో ఎప్పుడూ అతను ఇంత అవమానం పొందలేదు. మళ్ళీ తనే మాట్లాడుతూ, సార్, ఇదేమంత తేలిక విషయం కాదు అని చెప్పాడు. సార్, నేను మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ తర్వాత డెసిషన్ మీదే. ఎందుకంటే ఇప్పుడు మా కంపెనీ దత్తా గ్రూప్కి హెల్ప్ చేయబోతున్నారు అని చెప్పాడు వీరేంద్ర. ఆ మాట విన్న వెంటనే అసలు దత్తా గ్రూప్కి తనకి ఏం సంబంధం ఉందా అని తెలుసుకోవాలని అనుకున్నాడు ఉదయ్. అందుకే మీటింగ్కి టైం అండ్ డేట్ చెప్పి కాల్ కట్ చేశాడు. వీరేంద్ర మళ్ళీ తన అసిస్టెంట్ని పిలిచి, రాకేష్, నాతో కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేయి అన్నాడు వీరేంద్ర. అతని మాటలు విని రాకేష్ చాలా సంతోషించాడు. వీరేంద్రకు థ్యాంక్యూ చెప్పి అక్కడ్నుంచి బయటికి వచ్చేశాడు. తన క్యాబిన్లోకి వెళ్ళాక ఎవరికో కాల్ చేసి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రాకేష్. కాశ్మీర్లో ఫామ్ హౌస్ దగ్గర అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు. మహాలక్ష్మికి కఫ్వా అంటే చాలా ఇష్టం. అందరి వైపు చూసి, నెల రోజుల తర్వాత ఇది తాగినా కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, భలే ఉంది అంది మహాలక్ష్మి. ఆమె మాటలు విని అందరూ సంతోషించి ఆమెను చూస్తూ బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ చేశారు. ఆమె మాటలు విని, దానివల్లనే అందరూ ఇంత చలిలో కూడా వర్క్ చేయగలుగుతున్నాం మేడం అంది అక్కడున్న వర్కర్. అవును మేడం, ఇది తీసుకోవడం వల్ల ఎనర్జీ పెరగడమే కాకుండా మూడ్ కూడా ఫ్రెష్గా అయిపోతుంది మేడం, బాడీ కూడా డీటాక్స్ అవుతుంది అన్నాడు మేనేజర్. అది విని తలూపి, అందుకే మీరు బాగా ఎనర్జెటిక్గా ఉంటారు అన్నాడు శరత్. అవన్నీ విని గ్రీష్మ వైపు చూసి, హర్ష ఎక్కడున్నాడు గ్రీషు అని అడిగింది కోమలి. నాక్కూడా తెలీదతమ్మా, నేను ఇప్పుడే లేచాను అంది గ్రీష్మ. అది విని, ఏంటమ్మా అలా అడుగుతున్నావు? అన్నయ్య గురించి నీకు తెలీదా? ఫుల్ హెల్త్ కాన్షియస్గా ఉంటాడు, ఎక్కడో వాకింగో జాగింగో చేస్తూ ఉంటాడు, ఇట్స్ ఆబ్వియస్ అన్నాడు మనీష్. వాళ్ళు అలా ఉండగా గ్రీష్మ దీక్షితలు గుసగుసలాడుకుంటూ ఉండడం చూసి, మీరసలు సైలెంట్గా ఉండలేరా? ఎప్పుడు బగ్బగ్ అంటూ ఊరికే గోలా అని కసిరింది భవ్య. సరిగ్గా అప్పుడే కార్తిక్, కావ్యాలు కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు. వాళ్ళని చూసి, ఉదయ్, సార్ ఎక్కడా? బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంకా ఎందుకు రాలేదు అని అడిగాడు తేజ. కింద ఉన్నారనుకుంటా అన్నాడు కార్తిక్. అదంతా విని,
ఇప్పుడు కార్తీక్ అన్నయ్యకి కావ్య వదిన తప్పితే ఇంకెవ్వరూ కనిపించరు. ఇంకెవ్వరి గురించి పట్టించుకోడు అంది గ్రీష్మ. అది విని కావ్య సిగ్గుపడుతూ తలదించుకుంది. అక్కడ అందరి మధ్య వాతావరణం నార్మల్గా ఉందని, మేము షాపింగ్కి వెళ్ళాలి అని స్థిరంగా చెప్పింది దీక్షిత. అది విని షాపింగా? ఎక్కడ దీక్షు అని అడిగింది మహాలక్ష్మి. నేను గ్రీషు కలిసి ఇక్కడ లోకల్ మార్కెట్లో షాపింగ్ చెయ్యాలి అంది దీక్షిత. అందరితో కలిసి అప్పుడు వాళ్లకు షాపింగ్ చేసుకునే అవకాశం రాలేదు. ఈసారి ఎలా అయినా సరే షాపింగ్ చేయాలని ట్రిప్ ప్లాన్ చేసిన వెంటనే ఫిక్స్ అయ్యారు. ముందు మీరు హర్షని అడిగి అప్పుడు వెళ్ళండి అంది కోమలి. అది విని వెంటనే హర్ష తనను ఒంటరిగా అస్సలు పంపడు అని అర్థమైంది. వెంటనే తన మొహంలో అమాయకత్వం అంతా బయటకు తెచ్చేసి, అమ్మమ్మా, ఈ ట్రిప్కి అందర్నీ తీసుకుని వచ్చింది నువ్వే కదా, నువ్వే పర్మిషన్ ఇవ్వు, ఫ్యామిలీలో అందరికన్నా నువ్వే పెద్ద కదా అని రెప్పలు టపటపలాడిస్తూ అంది గ్రీష్మ. అదంతా విని, ఇప్పుడు మధ్యలోకి అమ్మమ్మనెందుకు తీసుకొస్తున్నావు? హర్షని ముందు ఇంటికి రానివ్వండి, అప్పుడే ఏమైనా అవుతుంది అని అనుమానంగా అడిగాడు శరత్. అదంతా విని ఏడుపు మొహాలు వేసుకొని ఇద్దరూ మనీష్ వైపు చూశారు. అది చూసి, డాడీ, మేమేమీ చిన్నపిల్లలం కాదు కదా, మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. అన్నయ్య అసలు మా మాట వినడు అన్నాడు మనీష్. ఆ ప్రదేశం కొత్త కాబట్టి వాళ్ళ వెంట గార్డ్స్ లేకపోతే ఏమైనా జరుగుతుందని మనసులో బాధపడ్డాడు తేజ. వాళ్ళ మాటలు విని విసిగిపోయి, సరే 2 గంటల్లో తిరిగి రావాలి. ఈ విషయం గురించి హర్షకి కొద్దిగా కూడా క్లూ దొరకకుండా చూసుకునే బాధ్యత మీదే, గుర్తుపెట్టుకోండి అని గ్రీష్మ వాళ్లకు చెప్పి తేజ వైపు చూసి, నువ్వు కూడా హర్షకు చెప్పకు నాన్నా అంది మహాలక్ష్మి. అది విని సంతోషించి ఆమెను గట్టిగా హగ్ చేసుకుని, థ్యాంక్ యూ అమ్మమ్మా అని చెప్పింది గ్రీష్మ. సరే అని నవ్వుతూ తలోపింది మహాలక్ష్మి. కాని కోమలికి మాత్రం హర్ష పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎవ్వరూ వెళ్లడం ఇష్టం లేదు. కాని ఎవ్వరూ తన మాట వినట్లేదు అని ఆమెకు చాలా కంగారుగా అనిపించింది. అమ్మాయిలందరూ వెళ్లి ఒక గదిలో కూర్చుని 4 అమ్మాయిలు ఏం కొనాలో ప్లాన్ చేసుకుని లిస్ట్ ప్రిపేర్ చేశారు. అంతలోనే అక్కడికొచ్చి, కుంకుమ పువ్వు తీసుకురా, మర్చిపోకు అని చెప్పాడు తేజ. అది ఎందుకు చెప్పాడో భవ్యకి అర్థం కాక, ఎందుకు అని అడిగింది. నీకు ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది అన్నాడు తేజ. అది విని అక్కడున్న వాళ్ళు చిన్నగా నవ్వుకున్నారు. వాళ్ళను పట్టించుకోకుండా గార్డ్స్ని పిలిచి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు తేజ. ఇప్పుడు వాళ్లకు హర్ష, తేజ, ఉదయ్లే కాకుండా వెంట నీడలా ఉండే గార్డ్స్ ఉన్నారని ఎవ్వరికీ తెలీదు. అప్పుడే ఆ రూంలోకి వచ్చి, ఎలానో మీరు ప్లాన్ చేసుకున్నారు కదా, నేను కూడా మీతో పాటు వస్తాను అన్నాడు మనీష్. అతని మాటలు విని, సారీ మనీష్, ఈరోజు గర్ల్స్ గ్యాంగ్ మాత్రమే షాపింగ్కి వెళ్తున్నాం. వెళ్ళి షాపింగ్ చేసి తిరిగి వస్తాం, నువ్వు నీ పని చూసుకో అని అతని చెంప మీద చిన్నగా తట్టి చెప్పింది మధు. హలో మేడం, ముందు నాకు థ్యాంక్ యూ చెప్పు, నా వల్లే మీరు వెళ్తున్నారు అన్నాడు మనీష్. పేరు కొట్టేయడానికి ఏమైనా అంటావులే, పక్కకెళ్ళి ఆడుకో అని అక్కడ్నుంచి మనీష్ను పంపించేసింది మధు. అలా అందరూ సవార్ వాళ్ళ అమ్మ రేష్మాతో పాటుగా షాపింగ్కి వెళ్లారు. వాళ్ళు ఎప్పుడూ అలాంటి శాల్వలు ఐటమ్స్ చూడలేదు. ఈలోగా భవ్య డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళి కుంకుమ పువ్వు కొని తీసుకువచ్చింది. కాశ్మీర్ సూట్స్, బ్యాంగిల్స్ అన్నీ కొంటూ మంచి టైం స్పెండ్ చేశారు. అప్పుడే గ్రీష్మ దగ్గరకు పరుగున వచ్చి, నిన్న మనం లేక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జాతర జరగడం చూశాను. అక్కడ ఒక టెంపుల్ ఉంది, మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది తెలుసా అని ఉత్సాహంగా అంది దీక్షిత. అది విని, అవునా, కానీ ఇప్పుడు అదంతా నాకెందుకు చెప్తున్నావు అని అయోమయంగా అడిగింది గ్రీష్మ. ఏం మాట్లాడుతున్నావు గ్రీషు, మనం ఫస్ట్ టైం ఒంటరిగా బయటికి వచ్చాం. వీళ్ళందరూ షాపింగ్ చేసేలోపు మనం వెళ్ళి వచ్చేద్దాం. మ్యాప్లో లొకేషన్ చూశాను, నాకు ఆ ప్లేస్ కూడా తెలుసు, వెంటనే వెళ్ళి వచ్చేయొచ్చు అంది దీక్షిత. నేను నా ఫోన్ కూడా తీసుకురాలేదు అంది గ్రీష్మ. గ్రీషు, మనకి దొరికిన అవకాశం వదులుకోవడం ఎందుకు, మళ్ళీ మళ్ళీ ఇవన్నీ రావు అంది దీక్షిత. అప్పటికే వాళ్ళ అడ్వెంచర్ చేసే మూడ్లో ఉన్నారు కాబట్టి అదే ప్లాన్లో అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. గార్డ్స్ వాళ్ళను చెక్ చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు మాత్రం అలా అలా తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇద్దరూ జాతర దగ్గరికి చేరుకున్నప్పుడు గ్రీష్మ వైపు చూసి, ఎందుకే అంత భయపడుతున్నావు అని అడిగింది దీక్షిత. భయం ఎందుకుండదు చెప్పు, మన దగ్గర ఫోన్స్ లేవు, కనీసం భవ్యకైనా చెప్పి రావాల్సింది, తప్పు చేశాం, వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు అని కంగారుగా అంది గ్రీష్మ. ఇప్పుడు టైంకి వెళ్ళకపోతే హర్షకి ఎవరైనా చెప్పేస్తారు, అప్పుడు ఇక కోల్డ్ వారే
అని మనసులో భయంగా అనుకుంది గ్రీష్మ. కాని దీక్షిత మాత్రం వాళ్ళు గంటలో తిరిగి వెళ్ళిపోతామని గట్ ఫీలింగ్తో ఎవ్వరికీ చెప్పాలనుకోలేదు. గ్రీష్మ వైపు తిరిగి, అందుకేనే బాబు, అసలు నేను నీకు చెప్పకుండా ఉండాల్సింది. ఒక్కదాన్నే వెళ్ళి ఉంటే ఈలోపు తిరిగి వచ్చేసేదాన్ని అంది దీక్షిత. పిచ్చిగా మాట్లాడకు దీక్షు, ఇదివరకైతే నేను జస్ట్ నీ ఫ్రెండ్ని మాత్రమే. ఇప్పుడు నేను ఆ ఇంటి కోడల్ని. హర్ష భార్యగా నాక్కూడా బాధ్యతలుంటాయి అని సీరియస్గా అంది గ్రీష్మ. ఆ మాటలేమీ దీక్షిత చెవిన పడలేదు. తన కోరికలు తీర్చుకోవడానికి జాతరకు వెళ్లాలని బాగా తొందరపడింది. అలా ఇద్దరూ రిక్షాలో జాతరకు చేరుకున్నారు. మధు, కావ్య, భవ్యాలు శాల్వాలు కొంటూ ఉంటే మధు వాళ్ళ అమ్మకు వీడియో కాల్ చేసి వాళ్ళకు నచ్చిన శాల్వాలన్నీ తీసుకుంది. ఆమె డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుని రమ్మని చెప్పడంతో ఓకే అంది మధు. సరిగ్గా అప్పుడే దీక్షు, గ్రీషు ఎక్కడున్నారు అని అడిగింది భవ్య. ఇద్దరూ కలిసి ఏదో తినడానికి వెళ్ళినట్టున్నారు. ఇప్పుడేమైనా తీసుకురమ్మంటారేమో మరి. ఇద్దరూ కలిసే ఉన్నారు కదా, భయం లేదు అంది కావ్య. అది విని భవ్య అవును అనుకుంది. ఈలోగా ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి వెళ్దామా అని అడిగింది కావ్య. సరే అంటూ వాళ్ళు వెళ్లారు. అక్కడ ఫుడ్ వాళ్లకు చాలా నచ్చింది. రేష్మ కూడా అక్కడ దీక్షిత, గ్రీష్మలు ఎక్కడైనా కనిపిస్తారని వెతుకుతుంది. గార్డ్స్ అందర్నీ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కానీ వాళ్లకు గ్రీష్మ, దీక్షితలు కనిపించలేదు. టైం అవ్వగానే అందరూ ముందు అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు. గ్రీష్మ, దీక్షితలు వస్తారని వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నారు. అక్కా, వాళ్ళిద్దరు మీతోనే ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్లారు అని అడిగింది భవ్య. అది ముందు షాప్కి వెళ్తానని చెప్పారు. ఆ తర్వాత అక్కడే చాలాసేపు చూశాను, కాని ఎక్కడ కనిపించలేదు అంది రేష్మ. వాళ్ళ గురించి తెలుసు కాబట్టి మధు చాలా కంగారుపడి ఇద్దరూ కలిసి వెళ్లారా అని అడిగింది. అది విని అంటే వాళ్ళు ఏమంటున్నావు మధు అని కంగారుగా అడిగింది భవ్య. ఏమో, నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అంది మధు. కొంచెంసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం, తర్వాత వెతికి దొరకకపోతే ఇంట్లో వాళ్లకు చెప్పేద్దాం అంది కావ్య. అది విని భవ్య చాలా భయపడిపోయింది. అసలే వాళ్ళు హర్ష పర్మిషన్ లేకుండా అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే చాలా గొడవైపోతుంది. గార్డ్స్ కూడా వాళ్ళ కోసం వెతుకుతున్నారు. గ్రీష్మ, దీక్షితలు జాతరలో తిరుగుతూ అక్కడున్న ఉయ్యాల ఊగారు. ఇద్దరూ అక్కడ ఎంజాయ్ చేస్తూ అన్నీ మర్చిపోయారు. మనం చివరిసారిగా హ్యాపీగా స్పెండ్ చేసిన టైం ఎప్పుడో గుర్తుందా నీకు అని అడిగింది గ్రీష్మ. అందుకే కదా ఈ ప్లాన్ చేశాను. మళ్ళీ మళ్ళీ లైఫ్లో మనకిలాంటి అవకాశం వస్తుందనుకుంటున్నావా అని కళ్ళగిరేసి అడిగింది దీక్షిత. ఇద్దరూ కలిసి బ్యాంగిల్స్ తీసుకున్నాక హీరా కోసం కూడా గ్రీష్మ కొన్ని వస్తువులు కొంది. అదంతా చూసి దీక్షు వెళ్ళిపోదాం పదా అంది గ్రీష్మ. హా, ఒక్కసారి గుడికి వెళ్ళి అప్పుడు వెళ్ళిపోదాం అంటూ రోహిత్ కూడా నాతో వచ్చుంటే బాగుండేది అని మనసులో అనుకుంది దీక్షిత. తనకు ఆ గుడికి వెళ్లాలని చాలా ఆశగా ఉంది. అక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుందని ఆమెకు చాలా ఆసక్తిగా ఉంది. ఆమెను చూసి ఇప్పుడు నీకు ఇంకా ఏం కావాలి అని అడిగింది గ్రీష్మ. అది సీక్రెట్, అంతా అయ్యాక చెప్తాను అంది దీక్షిత. అలా ఇద్దరు గుడి వైపు వెళ్లారు. ఆ గుడి చాలా కాలం క్రితం నిర్మించారు. పైగా అది ఒక పర్యాటక స్థలం. ఇద్దరు గుడికి వెళ్లి ఏదో కోరుకున్నారు. తన కోరిక తీర్చమని అడిగింది దీక్షిత. గ్రీష్మ కళ్ళు తెరిచేసరికి ఇంకా దీక్షిత కళ్ళు మూసుకొనే ఉంది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడ్నుంచి మార్కెట్కి బయలుదేరారు. దీక్షిత, గ్రీష్మలు సేఫ్గా అందర్నీ చేరుకుంటారా, లేదా వాళ్ళకేమైనా ప్రమాదముందా? హర్షకి ఈ షాపింగ్ విషయం తెలిస్తే ఏమవుతుంది? వీరేంద్ర బిజినెస్ మీటింగ్ ఏమవుతుంది? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే పోకిరి స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఆన్సర్స్ గెస్ చేసి కమెంట్స్లో చెప్పేయండి. మనం తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్